హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చందు విఎస్ఆర్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు మీ ల్యాప్టాప్ యొక్క హోమ్ స్క్రీన్లో విండోస్ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా టాప్లో కమాండ్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇలా మనకైతే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో లాస్ట్లో user/n.chandrakanth అని కనిపిస్తుంది కదా, ఇలా మీ ల్యాప్టాప్లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎటువంటి స్పేస్ ఇవ్వకండి, అలాగే అన్ని స్మాల్ లెటర్స్లోనే టైప్ చేయండి. పవర్ CFG/బ్యాటరీ రిపోర్ట్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇలా మన ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ రిపోర్ట్ అనేది ఈ లొకేషన్లో సేవ్ అయిందనమాట. అందుకని ఈ లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకొని Ctrl+C క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసి దీని టాప్లో సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్లో మీరు ఇందాక కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మన ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ రిపోర్ట్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రిపోర్టింగ్ టైం కూడా చూపిస్తుంది అనమాట. కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఇన్స్టాల్ బ్యాటరీస్ అని ఉంది కదా, ఇన్స్టాల్డ్ బ్యాటరీస్లో డిజైన్ కెపాసిటీ అని ఉంది కదా. ఈ డిజైన్ కెపాసిటీ ఏంటంటే మన ల్యాప్టాప్ మనం యూజ్ చేయకముందు మన బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత అంటే 45,730 mAh అనమాట. ఈ దాని కిందనే ఇక్కడ ఫుల్ ఛార్జ్ కెపాసిటీ అని ఉంది కదా. ఈ ఫుల్ ఛార్జ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనం ల్యాప్టాప్ కొన్నాక మనం యూజ్ చేయగా మన బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది కదా, అలా డ్రైన్ అవగా ప్రజెంట్ మన ల్యాప్టాప్లో ఎంత బ్యాటరీ ఉందంటే కెపాసిటీ 41,560 mAh అనమాట. ఈ రెండు డిజైన్ కెపాసిటీ మరియు ఫుల్ ఛార్జ్ కెపాసిటీ ద్వారా మన ల్యాప్టాప్ యొక్క ప్రజెంట్ బ్యాటరీ హెల్త్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్లో సెర్చ్ బార్లో క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. క్యాల్కులేటర్ టైప్ చేయండి. క్యాల్కులేటర్ టైప్ చేయగానే ఇలా వస్తుంది. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఛార్జ్ కెపాసిటీ డివైడెడ్ బై డిజైన్ కెపాసిటీ అంటే 41,560 డివైడెడ్ బై డిజైన్ కెపాసిటీ 45,730 ఇంటూ 100తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయగానే మనకి ఇక్కడ 90.88 అని వచ్చింది కదా. ఈ 90.88 అనేది మన బ్యాటరీ యొక్క హెల్త్ పర్సంటేజ్ అనమాట. 100%లో ఇంకా మన బ్యాటరీ యొక్క హెల్త్ అనేది 90.88% ఉందన్నమాట. మీ ల్యాప్టాప్ అనేది ఎప్పుడు కూడా 10 to 20% కంటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మీ ల్యాప్టాప్ అనేది యూజ్ చేయకండి. అలాగే మొబైల్ కూడా 20% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు మీరు యూజ్ చేయకండి. మ్యాక్సిమం ఛార్జింగ్ పెట్టుకొని అబవ్ ఉన్నప్పుడే మీరు ల్యాప్టాప్ కానీ ఆర్ మొబైల్ కానీ యూజ్ చేయండి. ఇక్కడ కొంచెం కిందకు వస్తే మీరు మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ కెపాసిటీ అనమాట, బ్యాటరీ కెపాసిటీ హిస్టరీ ఇక్కడ చూడొచ్చు అనమాట. అసలు మీ ల్యాప్టాప్ కొన్నప్పుడు ఎంత బ్యాటరీ ఉంది, తర్వాత మీరు యూజ్ చేయగా ఎంత బ్యాటరీ నుండి ఎంత బ్యాటరీ డ్రైన్ అయింది అనేది రిపోర్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.